హాయ్ హలో ఎవ్రీవన్. ఈరోజు మన అమృతాస్ తాజా కిచెన్ స్పెషల్ పిల్లలు ఎంతో ఇష్టంగా తినే మ్యాగీ ఎగ్ రోల్స్. దీని తయారీ విధానం అలానే కావాల్సిన పదార్థాలు ఒక్కసారి చూద్దాం. నేను దీనికి హాఫ్ కేజీ అంటే అర కేజీ గోధుమ పిండి తీసుకున్నాను. అలానే హాఫ్ టీ స్పూన్ ఉప్పు కూడా వేసుకున్నానండి. ఇందులో మనం కాసిన్ని నీళ్లు పోసి మనం రెగ్యులర్గా చేసుకునే చపాతీ ముద్దలా తయారు చేసుకుందాం, కాస్త సాఫ్ట్గా. చూసారా, ఈ విధంగా కలుపుకోవాలి. ఇందులో 2 టేబుల్ స్పూన్ల నెయ్యి కూడా యాడ్ చేస్తున్నాను. తర్వాత ఇలా కాస్త స్మూత్గా ఉండేటట్టు చూసుకోవాలి, సాఫ్ట్ డో రెడీ చేసుకోవాలి. ఇందులో ఒక చిన్న టవల్ వేసుకొని పక్కన పెట్టుకుందాం ఒక 10 నిమిషాలు. 10-15 నిమిషాల తర్వాత మనం వీటిని చపాతీలుగా చేసుకొని రెగ్యులర్గా మన ఇంట్లో ఏ విధంగా అయితే చపాతీలు చేసుకుంటామో అలానే చేసుకోవాలి. చేసుకున్న తర్వాత స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టి అందులో వీటిని కాస్త మనం కాల్చుకుందాం. అటు ఇటుగా మంచి రంగు వచ్చేటట్టు చపాతీల్ని కాల్చుకోవాలి. ఇప్పుడు వీటిని నేను వితౌట్ ఆయిల్ కాలుస్తున్నానండి, ఎందుకంటే తర్వాత మనం ఆయిల్ అండ్ బటర్ కూడా యాడ్ చేస్తాం. సో చపాతీలు రెడీ అయిపోయినాయి కదా. ఇప్పుడు ఎగ్ మిశ్రమం ఎలా రెడీ చేసుకోవాలో చూద్దాం. ముందుగా ఒక బౌల్ తీసుకొని అందులో చిటికెడు ఉప్పు, అలానే హాఫ్ టీ స్పూన్ కారం, ఒక గుడ్డు వేసుకొని బాగా బీట్ చేసుకోవాలి. వీటిని బాగా బీట్ చేసుకున్న తర్వాత మళ్ళీ మనం స్టవ్ వెలిగించి పాన్ పెట్టుకొని ఈ ఆమ్లెట్ని వేసుకుందాం. నేను బటర్ కూడా రెడీ చేసుకున్నాను, చూడండి. చూసారా, ఆమ్లెట్ ఇలా వేసిన వెంటనే 1-2 నిమిషాలు స్ప్రెడ్ చేసి వెంటనే మనం తయారు చేసుకున్న చపాతీ ఏదైతే ఉందో దాన్ని కూడా మనం దాని మీద వేసేయాలండి. అప్పుడే ఆ గుడ్డు యొక్క మిశ్రమం చపాతీకి అతుక్కుంటుంది, అంటే వీడిపోకుండా ఉంటుంది. ఇప్పుడు ఒక్కసారి తిరగవేసుకోవాలి. 1-2 నిమిషాల తర్వాత తిరగేసుకున్న తర్వాత మళ్ళీ దాన్ని తిరగవేసుకొని దీనికి మనం ఇప్పుడు బటర్ అప్లై చేస్తాం. చూడండి ఎలా అప్లై చేస్తున్నానో. చూసారు కదా, ఈ విధంగా బటర్ అప్లై చేసుకొని ఎంచక్క పక్కన పెట్టుకోవాలి. అలానే అన్ని రోల్స్ కూడా మనం రెడీ చేసుకోవాలి. ఆమ్లెట్ వేసినప్పుడే కాస్త ఆయిల్ వేసుకుంటాం కదా. ఈ విధంగా ఎగ్ రోల్స్ని మనం రెడీ చేసుకుంటాం. ఇప్పుడు ఎగ్ రోల్స్ రెడీ అయిపోయినాయి కదా. మ్యాగీ ఏ విధంగా తయారు చేయాలో చూద్దాం. నేను దీనికి 3 ప్యాకెట్ల మ్యాగీ తీసుకుంటున్నానండి. అలానే మ్యాగీ ఒక్కటే ఉడకడానికి సరిపోయేంత నీళ్లు కూడా నేను తీసుకున్నాను. ముందుగా నీళ్లు బాగా మరిగిన తర్వాత 3 ప్యాకెట్ల మ్యాగీ నేను ఇందులో వేసుకున్నాను. ఇవి కాస్త ఉడుకుతున్నప్పుడు కాస్త ఆయిల్ కూడా యాడ్ చేయాలండి, ఎందుకంటే అప్పుడే మనకి మ్యాగీ అతుక్కోకుండా పొడి పొడిగా విడివిడిగా ఉంటుంది. ఇప్పుడు ఉడికిపోయినాయి కదా. దీన్ని మనం ఒక్కసారి వడబోసుకొని చల్లటి నీళ్లు పోసుకోవాలి. మీతో ఈరోజు నేను ఒక కొత్త విషయం షేర్ చేసుకుంటానండి. అదేంటో మీకు కొన్ని క్షణాల్లో చెప్తాను. చూసారా, ఇలా కాస్త చల్లటి నీళ్లు పోసుకుంటే మ్యాగీ ఎంచక్క పొడి పొడిగా ఉంటుంది. దీన్ని పక్కన పెట్టుకొని ఇప్పుడు మనం మ్యాగీకి కావాల్సిన మిశ్రమాలు ఏంటో చూద్దాం. మిగిలిన బటర్ ఏదైతే ఉందో అది కూడా ప్యాన్లో వేసుకొని 2 అంగుళాలు పొడవున్న క్యారెట్ ముక్కలు, అలానే 2 అంగుళాలు పొడవున్న క్యాప్సికమ్ ముక్కలు, అంటే మనం ఆ విధంగా తరుక్కోవాలి. తరిగిన ఈ క్యాప్సికమ్ క్యారెట్ ముక్కల్ని కాస్త దోరగా వేయించాలండి 1-2 నిమిషాలు. తర్వాత ఇందులో ఒక అరకప్పు స్వీట్ కార్న్ కూడా మనం యాడ్ చేసుకుందాం. మీ ఇష్టం అండి, ఏ వెజిటేబుల్ కావాలంటే ఆ వెజిటేబుల్, ఈ వెజిటేబులే వాడాలి అది వాడాలి రూల్ ఏమీ లేదు. మీకు ఒకవేళ గ్రీన్ పీస్ సీజన్ అనుకోండి, గ్రీన్ పీస్ వేసుకోండి, నో ఇష్యూ. పన్నీర్ కావాలంటే పన్నీర్ కూడా వేసుకోవచ్చు. సో వీటిని 1-2 నిమిషాలు అటు ఇటుగా వేపుకున్న తర్వాత కొంచెం సాల్ట్, అలానే ఒక అర టీ స్పూన్ కారం కూడా నేను ఇందులో యాడ్ చేస్తున్నాను. చూసారా, మనం దీనికి 3 ప్యాకెట్ల మ్యాగీ తీసుకున్నాం కదా. ఆ 3 ప్యాకెట్లో కూడా 3 చార్జర్స్ ఉంటాయండి, మసాలా ప్యాకెట్స్. నేను ఆ 3 మసాలా ప్యాకెట్స్ కూడా ఈ క్యారెట్ క్యాప్సికమ్ మిశ్రమంలో యాడ్ చేస్తున్నాను. చూడండి, ఇలా వేసుకున్న తర్వాత
ఒక్క 2 నిమిషాలు అటు ఇటు ఫ్రై చేసుకోవాలి. ఫ్రై చేసుకున్నాం కదా, ఫ్రై అయిపోయినాయి. ఇప్పుడు ఇందులో ఒక 100 ml వాటర్ నేను యాడ్ చేస్తున్నానండి. జస్ట్ 2 minutes అంటే 2 minutes అండి. చాలా సింపుల్ అంటే చాలా సింపుల్, చాలా టేస్టీ అంటే చాలా టేస్టీగా ఉంటుంది. పిల్లలైతే దీన్ని మళ్ళీ మళ్ళీ మిమ్మల్ని చేయమని అడుగుతారండి, ట్రస్ట్ మీ. సో మనం ఏదైతే ముందుగా తయారు చేసి ఉడికించి పెట్టుకున్న మ్యాగీ ఉందో అది కూడా ఇందులో వేసుకుందాం. కాస్త చిక్కబడినట్టు అనిపించింది, అందుకే నేను కాసిన నీళ్లు వేసుకున్నాను. మీకు కావాలంటే వేసుకోండి, లేదంటే స్కిప్ చేయొచ్చు. సో మ్యాగీ కూడా వేసుకున్నాక మొత్తంగా నీట్గా కలుపుకోవాలి. చూసారా, నేను ఇందులో చాప్ స్టిక్స్ ఎందుకు యూజ్ చేస్తున్నానంటే నూడిల్స్ని కలుపుకోవడానికి ఈజీగా ఉంటుందండి. అలానే విరిగిపోకుండా ఉంటాయి నూడిల్స్. గరిట అనుకోండి ముక్కలు ముక్కలుగా అయిపోతాయి, మనకి కలపడానికి ఇబ్బందిగా ఉంటుంది కదా. అలా అని చెప్పి చాప్ స్టిక్సే వాడాలని రూల్ ఏమీ లేదండి, మీరు ఎంచక్క ఫోర్క్ కూడా యూజ్ చేయొచ్చు. ఇప్పుడు వీటిని చూసారా, ఈ ఎగ్ రోల్స్ ఏవైతే ఉన్నాయో వాటి మధ్యలో ఎంచక్క ఇలా డెకరేట్ చేసుకొని రోల్స్లా చేసి పిల్లలకి ఇస్తే యమ్మీ యమ్మీగా చాలా ఎంజాయ్ చేస్తారండి. దీన్ని టమాటా కెచప్తో తింటే సూపర్ అంటే సూపర్గా ఉంటుంది. చూసారా ఎంత బాగుందో. మీకు ఒక విషయం చెప్తానన్నాను కదా, ఈ రెసిపీ ఒక స్పెషల్ ఉందండి. ఈ రెసిపీ మా పిల్లలు తయారు చేశారండి. మా చిన్న పాప పెద్ద పాప తయారు చేశారు. ఎందుకంటే వాళ్ళకి ఇట్లాంటి స్నాక్ ఐటమ్స్ అంటే చాలా 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 ఇష్టం అండి. నేను కూడా చేయనక్కర్లేదు, వాళ్ళే చేసుకుని తినేస్తారు, అంత బాగుంటాయి ఇవి. సో ఈ రెసిపీని తప్పకుండా ట్రై చేయండి. అలానే మా రెసిపీస్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ కూడా చేయండి. మీ కామెంట్ రూపంలో మాకు తెలియచేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.